సిద్ధంగా ఉన్నారు. బుల్లెట్ ధర్మారావు గారు, మీరు ముద్రగడ పద్మనాభం గారితో సుదీర్ఘంగా కాపు ఉద్యమంలో పాల్గొన్నారు. ఏంటి అసలుకు ఆయన తీరని లోటును ఎలా పూరించవచ్చు? ఆయన సందేశాలు ఏ రకంగా ఉండేటివి, ఆయన మెసేజ్లు ఏ రకంగా ఉండేటివి, ఆయన ఎలాంటి ఉద్యమ నీతిని అవలంబించేవారు? నమస్కారం. ముందుగా ఎస్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ అండి మాట్లాడండి సార్. ముందుగా మన ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యాన్ని కానీ సాంకేతిక వర్గాన్ని అందరికీ, అలాగే కోట్లాది మంది వీక్షిస్తున్న మన ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కోట్లాది మంది వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు, నా నమస్కారాలండి. ఏదైతే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే ఈ రోజు చాలా దురదృష్టకర సంఘటన అండి. కాపు ఉద్యమ నేత, కాపుల ఆరాధ్య దైవం అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం గారు మరణించడం, ఆకస్మిక మరణం తీరని లోటు. మేము ముందుగా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ మా రాధారంగ మిత్రమండలి జనసేన పార్టీ తరఫున ఆయనకు ముందుగా ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు మా యొక్క సానుభూతి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నా కానీ ఆ పవిత్రాత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముందుగా మీ యొక్క నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలండి. చెప్పండి సార్. అంటే ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమ నీతి ఎట్లా ఉండేది? ఆయన ఏదైనా కార్యక్రమాన్ని గిన అనుకుంటే ఎట్లా సాధించుకునే వ్యక్తి సార్? ఆయన ముద్రగడ పద్మనాభం గారు అంటే నాకు అత్యంత చిరపరిచితుడు. బాగా తమ్ముడు అంటా ఉండేవాడు. పెద్ద ఆయన కదా అన్నగారని నేను గౌరవించేవాడిని. వాస్తవం చెప్పాలంటే ఆయనతో పాటు వాసిరెడ్డి యేసుదాస్ గారు కానీ, చిలిమిలి వెంకటరాయుడు కానీ, ఆకుల రామకృష్ణ గారు కానీ, మరి రాజీవ్ గారు కానీ, మరి మొత్తం ఆయనతో పాటు ఉన్న ఆకుల రామకృష్ణ మొత్తం 50 మంది ఆయన అనుచరులందరం కూడా మేమందరం కూడా ఒక అన్నదమ్ముల మాదిరిగా కలిసి తిరిగేవాళ్ళం అండి. చాలా దురదృష్టకర సంఘటన ఏంటంటే ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా మేము ఆయన గౌరవించాం, ఆయన నెత్తిని పెట్టుకున్నాం, పూజించుకున్నాం. ఆయన పళ్ళేలు కొట్టమంటే పళ్ళేలు కొట్టాం, దీపాలు ఆర్పమంటే దీపాలు ఆరిపాం. ఎందుకంటే ఏదో మమ్మల్ని ఉద్ధరించే నాయకుడు అన్న ఉద్దేశంతో ఆయనకి మేమేదో ఆ రోజుల్లో మేము ఆయన చెప్పిందే మేము వేదవర్గా చేశాం. కానీ ఎప్పుడైతే ఆయన మరి కాపు అనే ఒక దీనిలో ఉండి ఆయన కాపు సంబంధించిన నాయకుడు మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారే మరి పోటీ చేస్తుంటే పిఠాపురంలో ఆయన ఓడిస్తానంటాం, అది ఎంతవరకు సబబు? ఇది మేము రాధారంగ మిత్రులు చాలా తీవ్రంగా ఖండించాం. అసలు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు అనే చరిత్ర చెప్తా సార్. 1985లో కీర్తిశేషులు మా ఆరాధ్య దైవమైన వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడలో కాపునాడు పిలిపించి ఆయన జైల్లో ఉంటే ఈయనకి ముద్రగడ పద్మనాభం గారికి మరి మా చెల్లంకుర్తి అంబులు గారు అని వీరాస్వామి గారు అంటారు, రంగా గారి కుడిభుజం, ఆయనకి కొంతమంది నాయకులకి ఆ యొక్క సభా నిర్వహణ అప్పచెప్పారు. అప్పుడు అప్పచెప్పినప్పుడే ముద్రగడ పద్మనాభం గారు అనే ఆయన ఒక హైపు ఒక పేరులోకి రావడం, ఒక ముద్రగడ పద్మనాభం గారికి మరో రంగా గారు తర్వాత ఆయన అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చేసుకుంటూ వచ్చారు. కానీ అది ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. మేము రంగా గారితో పాటు తిరిగి ఆయన అనుచరులుగా ముద్ర వేసుకున్నాం. మరి ఏనాడు కూడా ఆయన రంగా గారి గురించి తక్కువ మాట్లాడేవాడు. మరి మినిస్టర్ గా ఉన్నప్పుడు కాపులు ఎవరు నా దగ్గర రావద్దు, నా దగ్గరగా కాపులు ఎవరు రావద్దు మినిస్టర్ గా ఉన్నప్పుడు మరి ఇలాంటివి చాలా చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు సాధించిందే ఏమీ లేదనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఇంకోటి ఏంటంటే ఆయన ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటానే రెడ్డిగా మారినప్పుడు ఇవాళ మరి రెడ్డిగానే చూడాలి కానీ ఆయన్ని కాపు నాయకుడిగా ఎలా చూడగలుగుతాం సార్? ధర్మారావు గారు, నేను ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ ఆ విషయాలు ఏవి మాట్లాడదలుచుకోలేదు. పశుపతి గారు, నేను